IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ఐఏఎస్ లను విచారించింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. మాజీ ఐఏఎస్లు రజత్ కుమార్, వికాస్ రాజ్, సోమేష్ కుమార్ కూడా విచారణకు వచ్చారు. మరోవైపు ఎస్కే జోషి ఆన్లైన్ లో విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వీళ్లు వివిధ హోదాల్లో పనిచేశారు. వారి హయాంలో జరిగిన కీలక నిర్ణయాలు, అమలు చేసిన విధానంపై ప్రశ్నించారు. కమిషన్ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ఐఏఎస్లు చెప్పారు. అయితే కమిషన్ కు చెప్పిన వివరాలు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. వారం రోజుల గడువు ఇచ్చారు. ప్రస్తుత ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ సెషన్స్ కారణంగా తర్వాత అఫిడవిట్ సమర్పిస్తానని కమిషన్ కు తెలిపారు. ఆయనకు ఆగస్టు 5 వరకు సమర్పించడానికి గడువు ఇచ్చింది కమిషన్. 10 మంది ఐఏఎస్లకు నోటీసులు ఇచ్చినట్లు కమిషన్ తెలిపింది.